హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ రీసెంట్గా మనం చూసాం అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ టాపిక్ అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, అలాగే ఎంఐఎం సంబంధించిన నేతలు మాట్లాడారు. అంటే ఒక తొక్కిసలాటలో ఒక సంఘటన జరిగిన తర్వాత దాన్ని రిలేటెడ్గా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు రకరకాల కాంట్రవర్సీస్ అనేవి వస్తున్నాయి. దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు ఇది అని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు ఇది చాలా సీరియస్ అంశము, ఆ రోజు అల్లు అర్జున్దే చాలా తప్పు అని చెప్పేసి కూడా మరికొందరు వాదన. సో మరి వీటన్నిటి గురించి ప్రస్తుతం కేపీ సార్తో నేను డిస్కస్ చేయబోతున్నాను. సార్ నమస్కారం సార్. సో మొత్తం ఎపిసోడ్ మొత్తం మీకు తెలుసు, స్టార్టింగ్ 4th అంటే డిసెంబర్ 4వ తారీఖు నుండి ఇవాల్టి వరకు, నిన్నటి వరకు జరిగిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వరకు కూడా మొత్తం ఎపిసోడ్ మనం అందరం చూసాం. అసలు ఓవరాల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు సార్? నిజంగా అల్లు అర్జున్దే తప్ప? ఇది అల్లు అర్జున్ తప్పు కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు. ఫ్యాన్స్ తప్పు, మీడియా తప్పు. ఫ్యాన్స్ తప్పు, మీడియా తప్పు. ఫ్యాన్స్ ఉండాలి కానీ సినిమా ఫ్యాన్స్ ఉండాలంట, మనుషులకి ఫ్యాన్స్ ఉండకూడదు. ఓకే. కాకపోతే మనకి తెలుగు హ్యూమన్ కల్చర్లో ఉన్నటువంటి పరిస్థితి అది. తెలుగు రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువ ఉంది. తెలంగాణలో తక్కువ ఉండేది, బట్ ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. ఆంధ్రాతో సమానంగా పెరిగిపోయింది. అండ్ రెండోది ఏంటంటే, ఈ ఫ్యాన్స్ ఒక సినిమా చూడొచ్చు కానీ ఒక మనిషిని చూడడానికి అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడిని చూడడానికి వెళ్తాం మనం, వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్తాం, బట్ అక్కడ క్రమశిక్షణగా ఉంటాం. తొక్కిసలాట్లు ఉండవు. బట్ ఇక్కడ ఈ తొక్కిసలాట్లు మీద పడిపోవడాలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఆరాట పడిపోవడాలు. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చదువుకున్న ఫ్యాన్స్, చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారు. మీరు చూస్తే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంఘటన జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే అశోక్ నగర్ కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, కిలోమీటర్. అంటే అక్కడ ఉండే ఆ స్టాంపీడ్ జరిగినటువంటి జనాల్లో ఆల్మోస్ట్ 70% అశోక్ నగర్ వాళ్ళే ఉంటారు. యూతే ఉంటారు. అంటే ఏంటి, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఇంకా అదనంగా చదువుకుంటారు. ఇంకా ఎగ్జామ్స్ కోసం పోటీ పడుతున్నట్టు. సో వాళ్ళే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఈ మాబ్ ఇది అంతా. సో ఈ ఎడ్యుకేటెడ్ యూత్ తమ శక్తియుక్తుల్ని సినిమాలు చూడడంలో తప్పులేదు, కానీ ఒక మనిషిని ఆరాధించడానికి ఈ రకంగా ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తొక్కిసలాట అనేది జరిగింది సార్, అది అన్ఫార్చునేట్. ఇవాళకి కూడా అల్లు అర్జున్ దాని గురించి ఇప్పటికీ స్టిల్ బాధపడుతున్నారు. ఆయన సపోర్ట్ కూడా ఫ్యామిలీకి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బట్ నిన్న మన అసెంబ్లీలో చూసాం, దీని గురించి విస్తృతంగా డిస్కషన్ అనేది నడిచింది. అంటే అసెంబ్లీలో కొందరు వాదన, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం కాదు ఇది అని చెప్పేసి కొందరు వాదన. మీరేమంటారు సార్? అంటే అంత సీరియస్ అంశమా ఇది? అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక విషయం మీద క్వశ్చన్ అడిగేటప్పుడు, ఒక ఎంఐఎం సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. కాబట్టి అది ఒక అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇన్వాల్వింగ్ ద కిల్లింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. తర్వాత మరొక బాలుడికి సంబంధించిన ఒక బాలుడు కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత స్టాంపీడ్ జరిగింది అక్కడ. స్టాంపీడ్ అనేది యూనియన్ గవర్నమెంట్ ప్రకారం, అంటే ఈ హోమ్ మినిస్ట్రీ ప్రకారం, అదొక డిజాస్టర్. స్టాంపీడ్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. అంటే ఒక విపత్తు లాంటిది, మానవ నిర్మితమైనటువంటి విపత్తు లాంటిది. కాబట్టి ఇటువంటి విషయం మీద ప్లస్ దాంట్లో మళ్ళీ ఏముంది, మూడో అంశం ఏంటి అంటే, ఇందులో అల్లు ఆర్మీ అనే పేరుతోటి అరకన్ ఆర్మీ కన్నా ఎక్కువ క్రూరంగా, అరకన్ ఆర్మీ అంటే మయన్మార్కి సంబంధించింది, అంతకన్నా ఎక్కువ క్రూరంగా వీళ్ళు ఆన్లైన్లో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది ఈ ఇష్యూని కేవలం నార్మల్ ఇష్యూగా వదిలేస్తే, ఇగ్నోర్ చేయడం జరిగింది. సో వీళ్ళు అంటే ఈ ఆర్మీ మొత్తం రేవంత్ రెడ్డి టార్గెటెడ్ గా పోస్టులు పెడుతున్నారా? పెడుతుంటే ఎవరికి డెఫినెట్ గా పెడుతున్నారు కదా. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత మనం అనుకున్నట్టుగానే మొగుడు కొట్టినందుకు కాదు, ఆడపడుచు నవ్వినందుకు అన్నట్టుగా కేటీఆర్ గారి పోస్టింగ్లు ఇలాంటివి కొన్ని అంటే పోక్ చేసే విధంగా, అవహేళన చేసినట్టుగా ఉంటుంది. ఆయన మళ్ళీ మాట్లాడడంలో ఒక స్పీచ్ ఇచ్చే సందర్భంగా పేరు మర్చిపోతే ఎవరైనా జైల్లో పెడతారా ఇలాంటి మాట్లాడడం, ఇవన్నీ వీటన్నిటిని ఆర్మీ వాళ్ళు అదేంటి మీమ్స్ చేయడం,
ఈ వెక్కిరింతలు ఇవన్నీ కలిసి ఆ, మనిషి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అమెరికా అధ్యక్షుడైనా లేకపోతే విశ్వానికి నాయకుడైనా కానీ ఒక ఇగో అనేటటువంటి మనోభావాలు, అహంభావం అనేది మనిషికి ఉంటది కదా. సో దాని మీద కొంచెం ఆ రోజే ఇన్సిడెంట్ జరిగిన రోజే ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నప్పుడే సేమ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. బాధ్యతాయుతమైన రెస్పాన్స్ అండ్ అందులో అబ్జెక్షన్ చెప్పడానికి ఎటువంటి అంశము లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయంలో 100% అది అసెంబ్లీలో చర్చించదగిన విషయమే, చర్చించకూడదు అనడానికి ఎటువంటి సోర్సు లేదు. ప్లస్ ఆయన చేసినటువంటి కామెంట్స్ అబద్ధం కూడా కాదు. ఎందుకంటే ఒక మాటని మనం పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీ సభా వేదిక మీద కానీ మాట్లాడితే అది కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, దాంట్లో అథెంటిసిటీ ఉంటుంది. అథెంటిసిటీ లేకుండా అబద్ధాలు చెప్పారనుకోండి, ఆ తర్వాత కనుక అపోజిషన్ వాళ్ళు ఇది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే అది సభాధికార నేరం కింద సభను తప్పుదారి పట్టించినట్టుగా అయ్యి అండ్ 6 రోజుల నుంచి మినిమం 6 రోజుల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది సభను తప్పుదారి పట్టించినది ముఖ్యమంత్రి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి అంత ఈజీగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అది కూడా అసెంబ్లీలో చెప్పే మాట కాదు, కానీ చెప్పారు అంటే అందులో అథెంటిసిటీ ఉందని. ఏదో బయట ప్రెస్ మీట్ లో ఏదో ఒకటి అన్నారు, అది ఆ సోర్సెస్ లేకుండా మాట్లాడచ్చు, అది ఎవడు పట్టించుకోరు. కానీ అసెంబ్లీలో చెప్పడం ద్వారా ఇది దానికి ఇంకా ఎక్కువ విలువ పెరిగింది. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్ మరే ఇతర విధానాల కన్నా మోస్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మనకి లెజిస్లేచర్ నుంచే వస్తుంది, సభా వేదిక ఆధారంగానే వస్తుంది. కాబట్టి వాటిని కొట్టిపారేయలేం. అండ్ అల్టిమేట్గా ఇది ఒక సబ్జుడైజ్ మ్యాటర్ కాబట్టి కోర్టు తేలుస్తుంది ఎవరు నేరం ఉంది. కోర్టు అల్టిమేట్లీ ప్రూఫ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన తప్పిదం ఏంటి సార్? ఇప్పుడు చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ తొక్కిస్లాట్లో చాలా మరణాలు జరిగాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల చాలా మంది చనిపోయారని చెప్పేసి ఆ న్యూస్ అనేది కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది. అండ్ ఈవెన్ రీసెంట్గా ఒక 3 months బ్యాక్ అనుకుంటా యూపీలో 120 members చనిపోయారు. వీళ్ళెవ్వరికి వేయని శిక్ష ఇక్కడ అల్లు అర్జున్కే ఎందుకు అన్నది క్వశ్చన్ మార్క్. శిక్ష వేయలేదు ఆయనకి, ఇంకా అంటే జైలుకి పంపించారు. జైలుకి ఏం పంపించలేదు, ఒక అక్యూజ్డ్ అంతే ఆయన. అంటే నిందితుడు మాత్రమే, నేరం ప్రూవ్ అయిపోయింది ఇట్లా ఏం కాలేదు. ఇంకా నిందితుడు ఒక అభియోగం జరిగినప్పుడు ఆ అభియోగం కరెక్టా కాదా అని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. దాని ప్రూఫ్ అయితే శిక్ష విధించడం జరుగుతుంది. శిక్ష విధించేది ఎగ్జిక్యూటివ్ కాదు, పోలీసులు కాదు, జ్యుడిషియరీ. శిక్ష ఇంకా విధించబడలేదు. ఒక నిందితుడిగా ఆయనకి జ్యుడిషియల్ కస్టడీ వేయడం జరిగింది. దానికి బెయిల్ ఇచ్చారు. తర్వాత 1 day అతను రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోయింది. కాబట్టి జైలుకు పంపించడం అనేది ఆ జైలుకి ఏదైతే వెళ్ళాడో అది లెక్కలోకి రానటువంటిది, ఓన్లీ అక్యూజ్డ్ మాత్రమే ఉండడం వల్ల. అంటే నిందారోపణ ఎదుర్కొన్నప్పుడు దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కనెక్షన్ ఉన్నప్పుడు అతన్ని నిర్బంధించి విచారణ జరిపి కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టులో ఈ అక్యూజ్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం అనేటటువంటిది సర్వసాధారణంగా ఎవరికైనా జరిగేది. అలా అంటే మరి కేవలం అక్యూజ్డే కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు కదా ఒక కేసులో. సో అలాగే ఈ కేసులో కూడా జరిగింది. అంటే ఇందులో పోలీసులు గట్టిగా పట్టుపట్టారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా ఆయన రావడం జరిగింది. రిటర్న్ గా పోలీసులు రావద్దు అని చెప్పినా కూడా ఆయన రావడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనం చాలా సందర్భాల్లో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను, ఏంటి ఇలాంటి బెనిఫిట్ షోలకి స్టార్లు రావడం, ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూడడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు? వాళ్ళు సినిమా స్టార్ట్ అయిపోయిన 10 నిమిషాలు సైలెంట్ గా వచ్చి ఎవరికి తెలియకుండా మధ్యలో ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సడన్ గా ఎవరైనా చూస్తే ఇరలు కొడితే వెంటనే వెళ్ళిపోతారు. అవును. కానీ ఇక్కడ అలా జరగలేదు కదా. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోలీసులు రావద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా రావడం జరిగింది. అభిలాష హోటల్ దగ్గర నుంచి ఊరేగించడం జరిగింది. ఆయన పైకి ఎక్కి అందరినీ విష్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ స్పష్టంగా అబద్ధం చెప్తున్నట్టుగానే ఉంది, చాలా క్లియర్ గా అబద్ధం చెప్తున్నాడు ఆయన. ఇందులో ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, నిన్ను మధ్యలోనే వెళ్ళిపోయినాను అని చెప్పేసి. బట్ అది ఫాల్స్. అది ఆయన జాతర ఫైట్ వరకు కూడా ఉన్నారు. అంటే కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆయన ఉన్నాడు ఎంటైర్ మూవీ వరకు, అందులో ఉన్నాడు. ఎంటైర్ మూవీ ఉండడం ఒకటి,
కానీ ఆయన ఇలా ఊరేగింపుగా రావాల్సిన అవసరం లేదు. లేదు. అన్ని కనీసం ఒక 3-4 వేల మంది జమ అయి ఉంటారు అక్కడ. అవును అవును. అండ్ ఇక్కడ ఇంకో మనం మిస్ అవుతున్నటువంటి మరో అంశం ఏంటంటే ఈ సినిమా UBA సర్టిఫికెట్ సినిమా. అవును. సో UBA సర్టిఫికెట్ సినిమా అంటే ఏంటి? కనీసం 12 సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి పిల్లలు చూడాలి. బట్ ఈ ఎవరైతే కొమ్మలకి వెళ్ళిపోయిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వయసు ఎంత? 9 సంవత్సరాలు. సో ఈ అంశం మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని సర్టిఫికెట్ ప్రకారం పిల్లల్ని అలౌ చేయొద్దా వద్దా అనేటటువంటి ప్రిన్సిపల్ ఎవరు పాటించట్లేదు. అసలు ఒక్క థియేటర్ మాత్రమే పాటిస్తుంది ఈ మొత్తం రాష్ట్రం, నాకు తెలిసి రాష్ట్రంలో ఈ ఐనాక్స్ థియేటర్ లో. అనుసరించరు. PVR ఐనాక్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఆ PVR ఐనాక్సెస్ లో మాత్రమే ఈ సూత్రాన్ని పాటిస్తారు. ఈ ప్రిన్సిపల్ ని ఖచ్చితంగా పాటించాలి. సింగిల్ థియేటర్ కూడా పాటించాలి. లేకపోతే ఇక సర్టిఫికెట్లు ఇచ్చేలాభం. ఇప్పుడు కొత్తగా 2023 నుంచి సర్టిఫికేషన్ విధానంలో మార్పులు కూడా వచ్చినాయి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఏ సర్టిఫికెట్ ఉన్నటువంటి సినిమాల్లో చూడాలి అనేటువంటి. కాబట్టి ఆ సూత్రాన్ని పాటిస్తే ఇప్పుడు సపోజ్ అబ్బాయి కొంచెం సేఫ్టీగానే ఉండేవాడు. అండ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఇంకో మాట ఏంటది, నాకు కూడా కొడుకున్నాడు, అదే వయసు కొడుకున్నాడు, అయినా కానీ నాకు బాధ ఉంది, మనసులో బాధ ఉంది, దానివల్లనే ఒక ఎంపతి ఉందండి. ఇమాజిన్ అనుకుందాం, అల్లు అర్జున్ కొడుకు ఆ స్థానంలో ఉంటే ఆయన లీగల్ అడ్వైజర్ ప్రకారం నడుచుకునేవాడా లేకపోతే ఎమోషనల్ ప్రకారం నడుచుకుంటాడు? ఎమోషన్ ఎంత లీగల్ అడ్వైజ్ ఇచ్చినా ఖచ్చితంగా అక్కడే ఉంటాడు కదా. మరి ఆ ఆస్పెక్ట్ ఎందుకు మిస్ అవుతున్నారు మన ఆర్మీ, లేకపోతే అల్లు అర్జున్, లేకపోతే వాళ్ళ నాన్నగారు కానీ? సో వీళ్ళందరూ ఓన్లీ అల్లు అర్జున్ పర్స్పెక్టివ్ లోనే ఇష్యూని చూస్తున్నారు తప్ప మిగతా సొసైటీ పర్స్పెక్టివ్ లో అంటే ఇది ఒక మంచి విషయాన్ని, అంటే ఒక ఇన్సిడెంట్ అనేది చెడ్డ ఇన్సిడెంట్ జరిగేది అయితే, బట్ అనేక రకాల లీగల్ ఇష్యూస్ ని, మోరల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత గవర్నెన్స్ కి సంబంధించినటువంటి అంశాలని రైజ్ చేసినటువంటి ఆస్పెక్ట్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరామర్శగా చాలా మంది కింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి మెగాస్టార్ గారి వరకు కూడా వెళ్ళి పరామర్శించారు. దీని గురించి కూడా పర్టికులర్గా డిస్కషన్లోకి వచ్చింది. అల్లు అర్జున్కి ఏమన్నా కాళ్ళు చేతులు పడిపోయాయా, అంతమంది ఎందుకు వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నారు అని చెప్పి. అంటే ఆ పరామర్శించడం కూడా తప్పేనా? ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు చుట్టాలు కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకి ఎన్ని కాన్ఫ్లిక్ట్లు ఉన్నా వాళ్ళందరూ ఒకటే. మిగతా స్టార్స్ అందరూ, ప్రతి ఒక్క స్టార్ ఆల్మోస్ట్ వెళ్ళాడు కదా. అప్పుడు అనిపిస్తుంది పొలిటికల్ సర్కిల్లో ఉండే వాళ్ళకి, సినిమా రంగం అంతా ఒక వర్గం, అల్లు అర్జున్కి తర్వాత అల్లు అరవింద్కి సపోర్ట్ చేసే వర్గం, పొలిటికల్ గా ఎటువంటి సపోర్ట్ చేయరు, వీళ్ళకి ఏ సంబంధం లేదు అన్నట్టుగానే ఇది. అండ్ అంతేకాకుండా టిఆర్ఎస్ గవర్నమెంట్ కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ TFI అనేది సపోర్టింగ్ గా ఉంది అనేటటువంటి ఒక పుకారు కూడా ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి గవర్నమెంట్ కి ఆ రకమైనటువంటి ఇమోషన్స్ కూడా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. టిఆర్ఎస్ సపోర్టర్స్ అందరూ వెళ్ళి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి మాకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గతంలో ఉండేటటువంటి ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే TFI పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు సన్మానం చేసి సాల్వా కప్పి ఇటువంటి అన్ని చేస్తారు. ఇప్పుడు గతంలో జగన్ కి అలా చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలా చేయలేదు. ఆ సాంప్రదాయం ఆ గతంలో పాటించారు మరి. అండ్ మూడోది ఏంటి అంటే నంది అవార్డులు పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్, దానికి కొంతమంది సినిమా పెద్దలు, ఈ TFI ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు దానికి అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఒక నక్సలైట్ పేరు మీద మేమెందుకు తీసుకోవాలి అనే ఓరియంటేషన్ లో ఉన్నారు కొంతమంది. సో కాబట్టి సినిమా రంగం మీద కొంచెం ముభావంగానే లేకపోతే వ్యతిరేకంగా కూడా ఉన్నట్టుగా మనకి ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం పరిణామాలు చూస్తుంటే అంటే మొదటి నుంచి కూడా అంటే నాగార్జునకి సంబంధించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ఇష్యూస్ నేపథ్యంలో మరి అలా అనుకుంటే మరి పుష్ప 2 సినిమాకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్ కదా సార్. 1000 రూపాయలు అసలు చరిత్రలో లేదు, మన తెలుగు సినిమా చరిత్రలో 1000 రూపాయలు టికెట్ పెంచుకోవడం ఇదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అంటే రిలేటివ్ గా దాని పర్సంటేజ్ అయితే ఎంత ఉంటుందో దానికి సంబంధించిన ట్యాక్స్ గవర్నమెంట్ కి వస్తుంది. సో అది వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్నట్టుగా తెలుగు
చిత్ర పరిశ్రమ కోసం, తెలుగు వాళ్ళ కోసం నేను ఎంతో కష్టపడతాను. ఎవరు అడిగారు? మనం ఏమన్నా అడిగావా? నువ్వు తెలుగు సినిమాని అభివృద్ధి చేయడానికి కష్టపడమని చెప్పి. నువ్వు ఎందుకు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అన్నట్టుగానే నువ్వు సినిమా ఎందుకు చేస్తున్నావు? 300 కోట్లు ఇచ్చారని ఆయనే చెప్పుకున్నాడు ఆ సినిమా చేసినది. మా కోసం ఏమైనా కష్టపడుతున్నావు? అదే పైగా నార్మల్ గా ఉండాల్సినటువంటి సినిమా రేట్లు 1200, 1300 కూడా పెంచింది. మరి ఇది నువ్వు తెలుగు వాళ్ళ కోసం నువ్వేం చేసినట్టు? నువ్వు తెలుగు వాళ్ళ కోసం చేసేవంటే నువ్వు డబ్బులు తీసుకోకుండా చేయి. నువ్వేమీ దేశ సేవ చేయట్లేదు, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేయట్లేదు. అండ్ ఎవరు నిన్ను అడగను కూడా అడగల. నువ్వు తెలుగు వాళ్ళ కోసం పైకి తీసుకెళ్ళు. అండ్ అందరికి చాలా మందికి డౌట్లు కూడా ఉన్నాయి. ఏంటి ఈ అవార్డు రావడం అనేది కూడా, నేషనల్ అవార్డు రావడం అనేది కూడా, అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. డౌట్లు అబ్జెక్షన్స్ రెండూ ఉన్నాయి. సార్, ఇప్పుడు నేషనల్ అవార్డు గురించి కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. గతంలో ఇలాంటి అంశంలో అంటే జానీ మాస్టర్ రేప్ కేసు అంశంలో నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకున్నారు. జానీ మాస్టర్కి అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది, విత్డ్రా చేసుకుంది. మరి రీసెంట్గా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు అనేది వచ్చింది. మరి అది కూడా ఏమన్నా వెనక్కి ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇస్తే ఈయనిచ్చేయాలి. అంటే అవార్డు ఇచ్చేశారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అనేది ఆ కేసు నేపథ్యం వేరే, ఈ కేసు నేపథ్యం వేరు. జానీ మాస్టర్ కి సంబంధించిన కేసు ఏంటి? పోక్సో చట్టం కింద పెట్టినటువంటి కేసు. ప్లస్ అప్పటికి ఇంకా అవార్డు ఇవ్వలేదు. ఇప్పుడు అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చేశారు. అండ్ ఈ కేసు నేపథ్యం వేరు, పోక్సో చట్టం కాదు. అండ్ డైరెక్ట్ గా కూడా ఇతను ఇన్వాల్వ్మెంట్ లేదు, పరోక్షంగా కారకుడు అయ్యాడు తప్ప డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాదు. కాబట్టి ఈ అవార్డు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. సో ఓవరాల్ గా ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉంటే అంటే అల్లు అర్జున్ గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అల్లు అర్జున్ గారే హైలైట్ అయ్యారు ఇక్కడ. మిగతా ఎవరు సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కూడా అంత ఫోకస్ లేదు. అంటే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ తప్పిదం లేదంటారా సార్? ఇప్పుడు భద్రత అనేది ప్రొవైడ్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు లేదంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు ఎప్పుడు పడతామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఈ లా అండ్ ఆర్డర్ ని సరిగ్గా కాపాడలేకపోతే అప్పుడు తప్పు పడతాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలంటే మామూలుగా ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ప్రతి 1,00,000 మంది పోలీసులకి, 1,00,000 మంది జనాభాకి కనీసం ఒక 222 మంది పోలీసులు ఉండాలి. మరి తెలంగాణలో మనకి ఆ రేషియోలో పోలీసు యంత్రాంగం లేదు. సో ఇటువంటి కొన్ని లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్ వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే డెఫినెట్లీ పోలీసులు ఆ పర్మిషన్ని నిరాకరిస్తారు. ఇచ్చిన పర్మిషన్ కూడా మధ్యలోనే రద్దు చేసే అవకాశం కూడా ఉంది. 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం మాకు లేదు అనుకున్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ మధ్యలో రద్దు చేస్తారు. దాన్ని క్వశ్చన్ చేయడానికి, క్వశ్చన్ చేయాలంటే తర్వాత కోర్టుకు వెళ్ళాలంత. సో కాబట్టి ఇక్కడ పోలీసులని పూర్తిగా తప్పు పట్టడం అనేటటువంటిది కుదరదు. పోలీసులు పూర్తిగా ఇంకా మానవత్వంతో ప్రవర్తించారు. అక్కడ ఆవిడికి మూర్ఛపడిపోయినప్పుడు వచ్చి స్టాంపీడ్ జరిగినప్పుడు కావాల్సినటువంటి బేసిక్ మెడికల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేశారు. ఫస్ట్ ఎయిడ్ అంతా చేశారు. మరి పోలీసుల్ని ఇక్కడ మానవత్వాలకి రూల్స్ ప్రకారం వెళ్ళారు, రావద్దని చెప్పారు, రిటర్న్ గా ఆర్డర్ ఇచ్చారు. ఇగ్నోర్ చేసింది ఎవరు మరి? సో అల్లు అర్జున్ గారి అన్ని తప్పులు ఉన్నాయి ఇప్పుడు. ఎస్, అంటే అందరి 11వ వ్యక్తి అక్యూజ్డ్ ఉన్నటువంటి A11. కాబట్టి అంటే 1 నుంచి 10 వరకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ అల్లు అర్జున్ లాగా ఫేమస్ కాదు, వాళ్ళకి ఆర్మీలు లేవు. సో ఫేమస్ కాబట్టి A11 అయినా సరే ఈయన్ని ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఓన్లీ సపోజ్ సంజయ్ థియేటర్ యజమాని తప్ప అన్నారు అనుకోండి, ఈ మీడియా ఇంత హైప్ చేస్తుందా? చేయదు. ఏదో ఒక రోజు వెళ్తారు, నీ అభిప్రాయం ఏంటి అంటారు, అయిపోయింది అంతే. ఇంత ఫోకస్ చేయరు. కాబట్టి ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీలు ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే సెలబ్రిటీలు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది. ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు తగినన్ని పర్మిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఈ సెలబ్రిటీలు ఇలాంటి ఆర్మీలను ఎంకరేజ్ చేయకూడదు, హింసాత్మకంగా మారేటటువంటి పరిస్థితి. తర్వాత
ఇంకొక స్టేక్ హోల్డర్. అవును అవును. ఈ బౌన్సర్లు చేసి మేజర్ ఇంకొకటి ఇక్కడ ఎవరు హైలైట్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు కానీ సార్ దీని గురించి మీరు అన్నట్టు ప్రైవేట్ సెక్యూరిటీ ఆ రోజు తెచ్చుకున్నారు కదా అల్లు అర్జున్ గారు, వాళ్ళ వల్లే ఇది ఓ రకంగా ఇష్యూ ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళు బౌన్సర్లు చాలా బలంగా ఉన్నారు. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తు, 120-130 కేజీలు బరువు ఉండేటటువంటి వ్యక్తులు, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ప్రతిరోజు మటన్ చికెన్ తినేవాళ్ళు. ఒక మనుషులు ఇట్లా ఎత్తి ఇలా పడేస్తారు. అవును. అంటే ఈ మరి వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాయర్లేమో దీనికి ఆర్టికల్ 19 ప్రకారం హక్కు ఉంది అంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది, ఏమన్నా మాట్లాడి చేసే హక్కు ఉంది, థియేటర్కి వెళ్ళే హక్కు ఉంది అన్నట్టు. బట్ అట్ ది సేమ్ టైం అదే ఆర్టికల్ 19(2)లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కెన్ బి ఇంపోజ్డ్ అనేది కూడా ఉంటుంది. హేతుబద్ధమైన పరిమితులు పబ్లిక్ ఆర్డర్ కోసం ఇంపోజ్ చేయొచ్చు. మరి దీని గురించి మాట్లాడరు. ఆ పరిమితులు విధించినప్పుడు మరి వీళ్ళు వెళ్లకుండా ఉండాలి. ఇప్పుడేమో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎవరు ఆపలేదు అన్నట్టు. నువ్వు నీకు డైరెక్ట్గా నీకు చెప్పకపోయి ఉండొచ్చు. ఎవరైతే నీ లీగల్ టీమ్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నామో ఆ లీగల్ టీంకి చెప్పే ఉంటారు. లేకపోతే నీ చుట్టుపక్కల ఉండే కోటరీ ఉంటుంది, ఆ కోటరీకి చెప్పే ఉంటారు. ఆ కోటరీ నిన్ను మోసం చేసింది. బట్ డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ మాత్రం ఈ పర్సన్, ఎవరైతే వెళ్ళి అందరికి హ్యాండ్ వేవింగ్ చేసాడో ఆ వ్యక్తిదే తప్పు. కాబట్టి అంటే ఆ వ్యక్తి కారణంగా సినిమాకి తీసుకొచ్చాం జనాల్ని, అదే వ్యక్తి కారణంగా వచ్చిన జనాలకి హాని కలిగించాం. కాబట్టి రెండింటి నేపథ్యంలోనూ అల్లు అర్జున్ వైపే వేళ్ళన్నీ వెళ్తాయి అండ్ అతని మీద దృష్టి ఉంటుంది. మిగతా A1 నుంచి 10 వరకు ఎవరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సంజయ్ థియేటర్లో ఉండే సెక్యూరిటీ గార్డుల మీద కూడా కేసు పెట్టారు. ఈవెన్ లోపల మేనేజర్ మీద కూడా కేసు పెట్టారు. యాజమాన్యం మీద, మేనేజర్ మీద, సెక్యూరిటీ గార్డుల మీద, ఈ బౌన్సర్ల మీద కేసు పెట్టారు. బట్ వాళ్ళందరినీ ఎందుకు చూడట్లేదు అంటే ఆయన సెలబ్రిటీలు కాదు, వాళ్ళకి నేను ఒకటే సెలబ్రిటీ కాబట్టి ఈయన మీదే ఉంటుంది ఫోకస్ అంతా. ఇప్పుడు ఆయన గనక ఆ రోజు రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఎగ్జాక్ట్. ఆయన వల్లే ఇది జరిగింది కాబట్టి ఆయన మెయిన్ సూత్రధారి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు డివిజన్ బెంచ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సార్, బెయిల్ రద్దు చేయాలనేది. నిజంగా డివిజన్ బెంచ్ కి వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ పరిణామాలు? డివిజన్ బెంచ్కి వెళ్తే 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టు ఉండొచ్చు. విచారణకి హాజరుపరచమని చెప్పి అడగచ్చు. అంటే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇలాంటి కేసులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు కాబట్టి పనిష్మెంట్లు ఉండే అవకాశం చాలా తక్కువ. ఇదంతా కేవలం ఇనీషియల్గా ఉండేటటువంటి హడావిడే అంతే. ఇప్పుడు సపోజ్ మళ్ళీ 2 రోజుల్లో ఇంకొక సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, డైవర్షన్ అయిపోతుంది. ఫస్ట్ అసలు మోహన్ బాబు గారి ఇష్యూ వచ్చింది, దాని తర్వాత అల్లు అర్జున్ గారి రాగానే మోహన్ బాబు గారి పక్కకి అది వెళ్ళిపోయింది కదా. సో మన స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా దీంట్లో పెద్ద ప్రాబ్లం ఎవరి నుంచి వచ్చిందంటే ఆ ఫ్యాన్స్ వల్ల, క్రూరమైన ఫ్యాన్స్ వల్ల. రెండోది మీడియా కారణం, మోర్ పర్టికులర్ గా సోషల్ మీడియా. గతంలో మీడియాలో వచ్చే వార్తలు సోషల్ మీడియాలో రివర్స్ అవుతుంది అంతే. కాబట్టి ఈ సోషల్ మీడియాకి ఫుడ్ కావాలి, రేటింగ్ కావాలి. సో టీఆర్పీ రేటింగ్ కావాలి. కాబట్టి ఏం చేయాలి, ఏదైతే కొంచెం వివాదాస్పదమైన అంశం ఉంటుందో దాన్ని ఇంకా హైలైట్ చేయాలి. సో ఆ రకంగా మన ఈ ఇంకో ఇష్యూ రాగానే కాంట్రవర్సీ దాని మీదకి వెళ్తుంది, ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది అండ్ ఈయన సైడ్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ ఒక 3 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, అల్లు అర్జున్ సేఫ్ గా బయటకు వస్తాడు. ఇప్పుడు గతంలో కూడా మనం బాలకృష్ణ గారితో చూసాం ఫైరింగ్ కేసులో. ఆ కేసు కొట్టేశారు, నాంపల్లి కోర్టులో కొట్టేశారు. ఎప్పుడు కొట్టేశారో కూడా ఎవరికి తెలియదు. కాంట్రవర్సీ అయినప్పుడు అది ఫ్రంట్ పేజీలో, ప్రతి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో, టీవీలో హైలైట్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే కేసు కొట్టేయడం జరిగిందో అది ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది విషయం. అలాగే అంటే అది డైరెక్ట్గా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అన్ని రకాలు ఉన్నాయి, ఏం జరిగిందో మనకి తెలియదు. బట్ కేసు మాత్రం కొట్టేశారు. ఇది కూడా అదే జరుగుతుంది, ఈ కేసు కూడా కొట్టేస్తారు. కానీ కొద్ది రోజులు అయితే హడావిడి తగ్గిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఈ కేసు ఫైనల్ హీరింగ్ ఒక 5 సంవత్సరాల తర్వాత అప్పుడు గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ కాకుండా ఇంకో గవర్నమెంట్ ఉందనుకుందాం, వాళ్ళు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు న్యాచురల్ గా.
అంటే నీరుగార్చడం అంటే ఏంటి, పోలీసులు అంత టైట్ గా కేసు సెక్షన్లు అవి ఇవి వాదనలు ఉండకుండా చూసుకుంటారు, క్లోజ్ అయిపోతుంది. సో ఇంకొకటి సార్, అంటే ఇలాంటి అంశాలు జరిగినప్పుడు ఇప్పుడు అంటే ఈ థియేటర్ కల్చర్ మొత్తం హీరోలు థియేటర్కి రావడము, ఈ ఫ్యాన్స్ని కలవడము, ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. ఎవరు రారు, భయపడి రారు థియేటర్లకి. అలా ఏమన్నా వస్తే స్టాల్ రాకపోవచ్చు, ఫ్యాన్స్ పిచ్చి మాత్రం తగ్గుతుంది. అంటే స్టార్లు థియేటర్ రావడం ఇక బంద్ రాకపోవచ్చు. అంటే ఎంటైర్ TFI మొత్తం దీని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు స్టార్. ఇప్పుడు వాళ్ళకి సినిమా చూడాలనుకుంటే 10 మందితో కలిసి చూడాలనుకుంటే చిరంజీవి గతంలో ఎన్నిసార్లు రాలేదు. మహేష్ బాబు ప్రతి సినిమా సుదర్శన్ చూస్తాడు. మహేష్ బాబు రాకపోయినా వాళ్ళ వైఫ్ ని పంపిస్తాడు, వాళ్ళ పిల్లలు పంపిస్తారు. సుదర్శన్ థియేటర్లో ఎన్ని సినిమాలు చూడలేదు వాళ్ళు. కాబట్టి ఇదే అల్లు అర్జున్ గతంలో సంధ్యా 35లో నేను చూసినప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తికి కూడా వచ్చి వెళ్ళాడు సార్. ఈ చాలా సినిమాలు కూడా వచ్చి వెళ్ళాడు. అదే అలా రావాలి, సినిమా మొదలై సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోవాలి. అంత ప్రేక్షకులతో కలిసి వాళ్ళు కేరింతలు కొడుతుంటే చూడాలనుకున్నప్పుడు రూఫ్ టాప్ మీద ఎక్కడమే చేసింది తప్పు. అది చాలా బ్లండర్ మిస్టేక్ అల్లు అర్జున్ చేసింది. ఇప్పుడు ఇట్లా ఈ ఫ్యాన్స్ ని కలవాలి అనే పర్పస్ కోసమే కదా గతంలోనేమో మ్యూజిక్ ఈవెంట్స్, అంటే ప్రీ మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్లు అవి. ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్స్. గతంలో అయితే ఈవెన్ 100 రోజుల ఫంక్షన్ ఉండేది. ఇప్పుడు 100 రోజులు లేవు కాబట్టి 3 రోజుల్లోనే ఈ థ్యాంక్స్ మీటింగ్స్ పెడతా ఉన్నారు, సక్సెస్ మీట్లు పెడుతున్నారు. కాబట్టి ఆ రకంగా ప్రేక్షకులు కలవచ్చు. ఇలా ఇరుకు ప్రాంతాల్లో కాదు. సంజయ్ థియేటర్ అంత ఇరుగ్గా ఉంటుంది, మరి ఇరుగ్గా ఉంటుంది. ఎగ్జిట్ కానీ ఎంట్రన్స్ కానీ ఉండాలి, కానీ 2 ఎగ్జిట్ ఎంట్రన్స్ సపరేట్ ఉండవు. అవును. ఇప్పుడు 1500 కోట్లు నుండి 2000 కోట్లు వచ్చినా సరే సినిమాకి కలెక్షన్లు ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అదే ఇప్పుడు అల్లు సినారియోని మరో రకంగా చూస్తే ఈ అల్లు ఆర్మీకి తర్వాత మన పవర్ స్టార్ ఆర్మీకి కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. సో ఈయన యాటిట్యూడ్ కారణంగా ఆంధ్రాలో ఆల్మోస్ట్ సినిమాని ఇన్ఫార్మల్ గా బైకాట్ చేశారు. అవును. సో ఆ బైకాట్ చేయకుండా ఉండుంటే ఏమయ్యేది, ఈ పాటికి 2500 కోట్లు వచ్చింది. అవును. అంటే ఈవెన్ దంగల్ సినిమా రికార్డులు కూడా బ్రేక్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ ఇంకో టార్గెట్ పెట్టేవాడి. అవును. అండ్ ఇప్పుడు ఇవన్నీ చేసి అంటే ఒక వ్యవస్థలో భారతదేశంలో స్టేబుల్గా ఉండాలంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. చిరంజీవికి గాడ్ ఫాదర్ ఉండేవారు. ఏ ఇష్యూ వచ్చినా కానీ అతను చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి 10 మందికి గాడ్ ఫాదర్. దాసనారాయణరావు ఉన్నప్పుడు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కు. ఇలాంటి ఏ సమస్య వచ్చినా ఆయన డీల్ చేశారు. ఇప్పుడు అంటే ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నేనే సూపర్ హీరో అని, నా ఆర్మీయే నాకు గొప్ప, ఇలాంటి వ్యవహారాలు అనేవి పెద్దలుగా ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని హట్ చేస్తారు. ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఎందుకు ముందుకెళ్ళాలి, నాకు సంబంధం లేదన్నప్పుడు ఎందుకు ముందుకెళ్ళి దాన్ని పరిష్కరించాలి. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనకి తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఒక ఆరాధ్య భావం, దాన్ని కాదనేది లేదు. అందరు ఫ్యాన్స్ అందరి సినిమాలు చూస్తారు. సో ఓవరాల్గా ఫ్యాన్స్ ఎలా ఉండాలి అంటే సినిమా ఫ్యాన్స్గా ఉండాలి తప్ప వ్యక్తుల ఫ్యాన్స్లుగా ఉండాల్సినటువంటి అవసరం. నువ్వు అభిమానించు, ఎన్టీ రామారావును అభిమానించు, ప్రభాస్ని అభిమానించు, తర్వాత రామ్ చరణ్ని అభిమానించు, అల్లు అర్జున్ని అభిమానించు, ఎన్టీఆర్, సో అందరిని అభిమానించు. కాకపోతే పిచ్చి కాకూడదు అభిమానం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా నువ్వు ఎవరే ఫ్యాన్స్ అంటే నేనే పొలిటికల్ స్టార్, నాకు నేనే ఫ్యాన్ అంటాడు. అవును. ఈ మొత్తం ఇష్యూ చూసినటువంటి అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక వ్యక్తి అతను నువ్వెవరు ఫ్యాన్ అని ఆ టీవీ వాళ్ళు అడిగితే మా అమ్మాయి నాకు ఫ్యాన్ అన్నాడు, నేను మా అమ్మకి ఫ్యాన్ అన్నాడు. పేరెంట్స్కి ఫ్యాన్స్గా ఉండండి, హీరోస్కి ఫ్యాన్స్గా ఉండాల్సిన అవసరం లేదు, సినిమాకి ఫ్యాన్గా ఉండండి. జస్ట్ అభిమానం ఉండాలి కానీ పిచ్చి అనేది ఉండకూడదు. సో ఈ ఒక్క ఎపిసోడ్ తోటి అందరికి ఇది ఒక లెసన్, పోలీస్ వాళ్ళకి, ఇటు TFIకి, ఇటు గవర్నమెంట్కి, అందరికి ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉంది ఇష్యూ. అంటే ఒక కాంప్రహెన్సివ్గా ఇందులో ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి.
తన అభిమాని అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళకపోవడం ఒక ఎథికల్ ఇష్యూ. ఆ అభిమాని స్థానంలో ఆ 9-year-old బాయ్ స్థానంలో తన కొడుకుంటే అదే రకంగా ప్రవర్తించేవాడు. వేరే రకంగా ఉండేది అక్కడ. లీగల్ టీమ్ అడ్వైజరీ ఏం రావు. అవును. తన కొడుకు కాదు కాబట్టే లైట్ తీసుకున్నాడు. అండ్ పబ్లిక్ నుంచి సోషల్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫాదర్ వెళ్ళాడు, లేకపోతే ఆయన కూడా పోయేవాడు కాదు. తర్వాత 25 లక్షలు ఇస్తాడు. 25 లక్షలు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. పైగా అతనికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్. ఇవన్నీ నీకెందుకు, నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది. మూడో ఆస్పెక్ట్, ఇందాక అనుకున్నట్టుగా సర్టిఫికెట్ ప్రకారమే టికెట్ ఇవ్వాలి. సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇస్తున్నావో ఆ సర్టిఫికెట్ ప్రకారమే పిల్లలకి సినిమాకి రానివ్వాలి. చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ఉండాలి. అండ్ నాలుగో ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ పిల్లలు ఫ్యాన్స్ ఉంటారు, దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం పేరెంట్స్కి లేదు. అంత హడావుడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంటే సినిమా మనం ఫస్ట్ షోలో చూసిన, బెనిఫిట్ షోలో చూసిన, వారం తర్వాత చూసిన సినిమాలో ఏమైనా మార్పులు వస్తాయా? రాదు. మార్పులు అయితే రావు. ఏదైతే ఇంకా యాక్చువల్గా ఏమవుతుంది, కొన్ని వరస్ట్ సీన్లు ఏమన్నా ఉంటే అవి తీసేసి తగ్గించి చూపిస్తారు. అవును. దానివల్ల మన అభిమానంలో కూడా ఏం వెయిటేజ్లో తేడా రాదు. అవును. ఆత్రం తప్ప ప్రయోజనం లేదు. లేదు. సో అలాగే ఈ ప్రైవేట్ ఆర్మీకి సంబంధించి కూడా, అంటే ఈ బౌన్సర్లు ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి విషయాల్లో కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఎలాంటి పద్ధతిలో వీళ్ళని తెచ్చుకోవాలి, వాళ్ళు చేయాల్సినవి ఏంటి, చేయకూడదు ఏంటి. ఇలా ఎలా పడితే అలా తోసేయడము, లేకపోతే వాళ్ళని ఎత్తి పడేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం. ఇప్పుడు గతంలో కూడా ప్యారడైజ్ హోటల్లో దగ్గర ఉండే బౌన్సర్లు వచ్చిపోయే వాళ్ళని కొట్టేవారు. ఆ తర్వాత బౌన్సర్లకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి ఒక రూల్ ఫ్రేమ్వర్క్ అనేది రావాలి. లేకపోతే పబ్స్లో కూడా వీళ్ళ అరాచకాలు జరుగుతుంటాయి. అవును. అండ్ ఈ అరాచకం మళ్ళీ మనం డైరెక్ట్ గానే పబ్లిక్ ప్లేస్ లో కూడా ఈ మధ్య ఇలాంటి ఎక్కువ చేస్తున్నారు. అవును. తోసేయడము, వాడు తోసేసిన తర్వాత వాడు పడిపోయినాడా ఏమైనాడా వాళ్ళ సంబంధం లేదు. తోసేసినప్పుడు పడిపోయి ఏ రాయు కట్టుకుంది అనుకోండి, అవుట్. సో కాబట్టి మొత్తం ఒక ప్రక్షాళన అనేది జరగాలి. టోటల్ ప్రక్షాళన, సినిమా ఇటు సెక్యూరిటీ, ఈ రెండింటి మధ్య ప్రక్షాళన అనేది జరగాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే ఇకపై ఏ సెలబ్రిటీలు కూడా సినిమా 4 రోజులు అయ్యేంత వరకు కూడా సినిమా చూడడానికి వెళ్ళకూడదు. ఆ సినిమాలో కనుక నువ్వు నటిస్తున్నా లేకపోతే నటించకపోయినా సెలబ్రిటీ స్థానంలో ఉన్నప్పుడు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాడు అయినప్పుడు నువ్వు ఆ సినిమాకి వెళ్ళకూడదు, 4 రోజుల వరకు వెళ్ళకూడదు. అలాంటి రూల్స్ కూడా రావాలి.